Hello everyone. AKS IAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈ రోజు ప్రశ్నకి సంబంధించి మనం చూసుకుంటే పాలిటీకి సంబంధించి మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 9th July 2024. డిస్కస్ ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ద ఇండియన్ లెజిస్లేటివ్ ప్రాసెస్. భారతీయ శాసన ప్రక్రియలో పార్లమెంటరీ కమిటీల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. సో ఈ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి రీసెంట్ గా ఎక్కువగా న్యూస్ లో చూసాం. ఎస్పెషల్లీ ఎథిక్స్ కమిటీ నేపథ్యంలో ఇక్కడ మనం ఎథిక్స్ కమిటీ నేపథ్యంలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ రీత్యా మనకి మహువా మొయిత్రా కేసుకి సంబంధించి మనం ఎక్కువగా చూసాం, రైట్? ఈ రిలేటెడ్ ఇష్యూస్ మీద మనకి ఎథిక్స్ కమిటీ రిలేటెడ్ గా అడిగే ఛాన్స్ ఉంది, లేదా టోటల్ గా పార్లమెంటరీ కమిటీస్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా రీసెంట్ సంఘటనల నేపథ్యంలో ఈ ప్రశ్న అయితే తీసుకున్నాం. డ్యామ్ షూర్ క్వశ్చన్ అయితే మనకు కంపల్సరీ పాలిటీ నుంచి ఇది అడిగే ఛాన్స్ ఉంది, కంపల్సరీ ఫోకస్ చేయండి, రైట్? సో ఇక్కడ డిస్కస్ అంటే క్వశ్చన్ రీడింగ్ తర్వాత మనకి ప్రత్యేకించి క్వశ్చన్ చూడగానే మనం ఫస్ట్ చేయాల్సింది ఆన్సర్ రాసే ముందు 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పుకున్నాం. మొదటిది క్వశ్చన్ రీడింగ్ అనేది మనం ఇక్కడ కరెక్ట్ గా చేయాలి. అంటే ఈ క్వశ్చన్ రీడింగ్ లోనే మనం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి క్వశ్చన్ లో, అదే విధంగా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, దాంతో పాటు టాపిక్ ఏంటి అనేది కూడా ఇక్కడ విశ్లేషించాలి. దాంతో మనం ఒక 1 minute లో ఈ పర్టికులర్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ద ఇండియన్ లెజిస్లేటివ్ ప్రాసెస్. భారతీయ శాసన ప్రక్రియలో పార్లమెంటరీ కమిటీల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ భారతీయ శాసన ప్రక్రియలో అనేది కీవర్డ్ అయితే పార్లమెంటరీ కమిటీల అనేది పార్లమెంటరీ కమిటీస్ అనేది ఇక్కడ టాపిక్, రైట్? ఎన్ని పార్ట్స్ లో ఉంది? ఒకటే పార్ట్ కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూస్. మనం ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లో మనం ఒక పార్ట్ గానే క్వశ్చన్ తీసుకుంటున్నాం. గ్రాడ్యువల్ గా సెకండ్ స్టేజ్ లో మనం 2 parts 3 parts కూడా తీసుకుందాం. ఓకే, ఛాలెంజింగ్ గా. నెక్స్ట్ భారతీయ శాసన ప్రక్రియలో పాత్ర అనేది ఇక్కడ మేజర్ గా, రోల్ అనేది ఇక్కడ ఇచ్చారు, అది మేజర్ ఇక్కడ కీవర్డ్. సో అదే విధంగా డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కి అందరికి ఈ పార్టీకి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం పాజిటివ్స్ అంటే సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత, అదే నెగిటివ్స్ అంటే ఛాలెంజెస్ సవాళ్ళు, దాంతోపాటు నీడెడ్ మెజర్స్ అంటే నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా రాయాలి. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇచ్చిన పార్లమెంటరీ కమిటీకి సంబంధించి మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్. అంటే ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్ అంటే? ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది మనం అన్ని పాయింట్స్ రీకలెక్ట్ చేసుకోవడం. అంటే ఏంటి? ఇక్కడ పార్లమెంటరీ కమిటీస్ కి సంబంధించి ఇక్కడ ఏమైనా చట్టాలకు సంబంధించి ఏమైనా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చా, లేదా మనకి నివేదికలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా, లేదా అధికరణకు సంబంధించి మనం ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చా అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. రీసెంట్ సంఘటనలు కావచ్చు, ఉదాహరణలు కావచ్చు, అవి కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ తీసుకోవాలి, రైట్? థర్డ్ లెవెల్లో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? ఇక్కడ ప్రెజెంటింగ్ ద ఆన్సర్. ఇక్కడ ముఖ్యంగా ఆన్సర్ ని ప్రెజెంట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ముఖ్యంగా ఫ్లో చార్ట్స్ కానీ ఏదైనా ఫ్లో చార్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ కమిటీస్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ని మనం ఫ్లో చార్ట్ కింద మనం చూపించవచ్చు కదా. సపరేట్ గా మనం చూపించాలంటే ఇక్కడ ప్రాముఖ్యత, పాత్ర ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మన స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఒక మనకిచ్చిన షీట్ లో ఇంట్రడక్షన్, బాడీ పార్ట్ అనేది రాస్తూ ఉన్నప్పుడు రైట్ సైడ్ గ్యాప్ లో మనం ఈ ఫ్లో చార్ట్ అనేది చూపించవచ్చు. టైప్స్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా ఎడహాక్ కమిటీలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి, రైట్? ఇక్కడ ఇప్పుడు మనం విధానం అనేది చూద్దాం. అంటే ప్రెజెంటింగ్ ద ఆన్సర్, ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని 6 minutes లో మనం అయితే రాసేయచ్చు. ఎప్పుడు మన క్వశ్చన్ రీడింగ్ అదేవిధంగా బ్రెయిన్ స్టార్మ్ అనేది 2 minutes లో కంప్లీట్ చేస్తే, రైట్? అప్పుడు మనకి టోటల్ ఎగ్జామ్ రాయడానికి, మనకి ఎగ్జామ్ లో ఆన్సర్ రాయడానికి 8 minutes అయితే అవుతుంది. అయితే మహా అయితే ఇంకొక 1 minute ఎక్స్ట్రా అవ్వచ్చు, రైట్? యూపీఎస్సీ స్టాండర్డ్ లో చూసుకున్నా, రిమైనింగ్ ఎగ్జామ్ లో చూసుకున్నా బిఫోర్ 9 minutes మనం ఈ క్వశ్చన్ అయితే రాయొచ్చు ఇలా ప్రాక్టీస్ చేస్తే, రైట్? ఈ 2 steps మీరు కంటిన్యూ చేయకపోతే ఎక్కువ సమయం అయితే పట్టే ఛాన్స్ ఉంది. అయితే మీరు పరిచయానికి సంబంధించి ఇక్కడ విధానం, ఆన్సర్ రాసే విధానం ఎలా ఉండాలనేది మనం ఈ ప్రశ్నకు సంబంధించి చూస్తే ఫస్ట్ మనం పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి రీసెంట్ అంటే తాజా ఉదాహరణలు లేదా సంఘటనలతో ప్రారంభించాలి. అంటే పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ఇటీవల పరిణామాలు ఏవైనా ఉన్నాయా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే 2023లో ముఖ్యంగా మేలో ప్రత్యేకించి ఇక్కడ వ్యక్తిగత డేటా రక్షణ బిల్ ఏదైతే ఉందో దానిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక నివేదికను అయితే సమర్పించింది. ఇది భారతదేశం యొక్క
మన ప్రైవసీ ఏదైతే వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో దాని రూపకల్పన ఒక ముఖ్యమైన అడుగుగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది సిఏ అంటే కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసాం. నెక్స్ట్ మనం చేసేది స్టాటిక్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, పార్లమెంటరీ కమిటీస్ ని నిర్వచించవచ్చు లేదా ఇప్పుడు మనం అనుకున్నట్టు టైప్స్ కూడా రాయొచ్చు, రైట్. నెక్స్ట్ మనం నిర్మాణంలోకి వెళ్దాం, అంటే బాడీ పార్ట్ లోకి వెళ్దాం. అంటే పరిచయంలో మనం ఈ రెండు సింపుల్ అంటే చిన్న పారాగ్రాఫ్ లో కంప్లీట్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇంట్రొడక్షన్ అండ్ స్టాటిక్. నెక్స్ట్ బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి పార్లమెంటరీ కమిటీల యొక్క పాత్రని సంబంధించి సింపుల్ గా రాస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ లో మనం క్వశ్చన్ లో రోల్ అని ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఇక్కడ నిలకడగా ఉండే కమిటీలకు సంబంధించి మనం ఏదైతే ఉందో తాత్కాలిక కమిటీలు కావచ్చు, ఈ టైప్స్ అనేవి మనం ఫ్లో చార్ట్స్ లో రాస్తాం. అదేవిధంగా ఈ ప్రక్రియలో మనం పార్లమెంటరీ కమిటీల పాత్రకు సంబంధించి రాసినప్పుడు ఇది ఎక్కువగా బిల్లును పరిశీలిస్తుంటాయి, అదేవిధంగా కార్యనిర్వాహక బాధ్యత నెరవేరుస్తుంటాయి, దాంతోపాటు విధానాల పరిశీలన కూడా చేస్తుంటాయి, ఆర్థిక నియంత్రణ కూడా చేస్తుంటాయి. ఇన్ని పాత్రలు పోషిస్తుంది పార్లమెంటరీ కమిటీ, రైట్. అవి కొన్ని క్లుప్తంగా రాస్తాం, రైట్. ఇది కూడా మనం ఫ్లో చార్ట్ లో చూపించవచ్చు, నో ప్రాబ్లం. అయితే ప్రాముఖ్యతకి సంబంధించి ఏం రాస్తాం అంటే డిస్కస్ అనే కీవర్డ్ సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇక్కడ రోల్ అంటే మనం ప్రత్యేకించి పాత్ర గురించి రాయకపోయినా ప్రాముఖ్యత అయినా ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం, స్పేస్ వైజ్ మనం ఇది క్లుప్తంగా రాసుకోవచ్చు. ప్రాముఖ్యతలో మనం సవివర పరిశీలన చేసే విధంగా ఇది ఉంటుంది. అంటే ముఖ్యంగా రీసెంట్ గా చూసుకుంటే 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క సిఫార్సులను కమిటీ సమావేశాల్లో సవివరంగా చర్చించారు, అప్పుడే దాన్ని అమలు చేశారు. సో ఇలాంటి చర్చని సవివర పరిశీలన అనేది క్లియర్ పరిశీలన అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్యనిర్వాహక బాధ్యత ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది. ముఖ్యంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లుప్తంగా ఇక్కడ పరిశీలిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక బాధ్యతను కూడా నిర్ధారించడం అనేది ఇక్కడ చెప్తున్నాం, రైట్. నైపుణ్య వినియోగం, ఇక్కడ నైపుణ్య కమిటీల యొక్క నిపుణుల అభిప్రాయాలు మేజర్ గా తీసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై ఒక స్పష్టమైన మనకి సిఫార్సులు అయితే వచ్చాయి. సో ఇది మన పార్లమెంటరీ కమిటీల నైపుణ్యం ఉన్న నిపుణుల వల్ల, కమిటీ నిపుణుల వల్ల, రైట్. సమర్థవంతమైన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తారు కమిటీలు. ఎక్కువగా చట్టబద్ధ ప్రక్రియను మరింత సమర్థవంతంగా తీసుకెళ్ళడం, ఫలవంతంగా చేయడం కూడా చేస్తుంటాయి, రైట్. ఇది మేజర్ గా దాని యొక్క ప్రాముఖ్యత. ఇది సింపుల్ గా ఒక్కొక్క పాయింట్ రాసేటప్పుడు మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మన పాయింట్ ని జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఒక పాయింట్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణతో రాయాలన్నమాట, రైట్. సవాళ్ళకు వచ్చేసరికి అంటే పాజిటివ్స్ రాసాం, నెగిటివ్స్ అంటే డిస్కస్ అనే కీవర్డ్ కి న్యాయం చేయాలి మనం ఇక్కడ, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ పారదర్శకత కొరత అయితే కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఏ విధంగా అంటే వ్యక్తిగత డేటా రక్షణ బిల్ ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఆ సమావేశాలు జేపీసీ, రైట్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాల కార్యకలాపాల ప్రజలకు అందుబాటులోనైతే లేవు. సో రైట్, అది ఒక ప్రక్రియ ఏదైతే ఉందో పారదర్శకతపై చాలా ప్రశ్నలు అయితే రేకెత్తించాయి. సో అది కూడా ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. సో రాజకీయ ప్రభావం కూడా మనకి ఇక్కడ కొన్ని విషయాల్లో ఉంటుంది. ఎందుకంటే నిర్వాహక పరిశీలన కన్నా ఇక్కడ పొలిటికల్ నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలే ఎక్కువగా పాత్ర తీసుకుంటున్నాయి. అది కూడా ఇక్కడ మేజర్ గా ఇంపార్టెంట్ పాయింట్. వనరుల పరిమితులు కూడా ఉన్నాయి. అవి కమిటీలకు పరిశోధన మద్దతు కావచ్చు లేదా వనరుల రీత్యా మన పరిశోధనకు సంబంధించి కావచ్చు, వనరుల పరిమితులు కావచ్చు, వాటి సమర్థత ఏదైతే ఉందో పార్లమెంటరీ కమిటీల మీద ప్రభావం అయితే చూపిస్తున్నాయి. నెగిటివ్ పాయింట్స్ అన్నమాట. ఇవి మనం డ్రాస్టికల్ గా మనకి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని రాబోయే కాలంలో కాబోయే ఆఫీసర్స్ గా మనం ఏవైతే తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయో దానికి సంబంధించి మనం మెన్షన్ చేయాల్సి, అంటే సమస్యకు పరిష్కారాలు మనం చూపించాల్సిన బాధ్యత అయితే మన కర్తవ్యంలో ఉండాలి. కాబట్టి అవసరమైన చర్యలు ఇక్కడ పారదర్శకత పెంపు అనేది ఇక్కడ చెప్పాలి. అంటే పారదర్శకత కొరత ఉంది కాబట్టి దాన్ని రీరైట్ అంటే మళ్ళీ రాస్తున్నాం, బట్ సేమ్ పాయింట్స్ రాయకూడదు. ఇక్కడ మన సూచనలు అనేవి చెప్పాలి. కొన్ని నివేదికలను ప్రచురించడం లేదా అంటే కమిటీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి క్లియర్ గా తెలిసేలా చేయాలి. అంటే ఇదివరకు మనకున్న ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ కాకుండా, రైట్. దానివల్ల పారదర్శకత వస్తుంది, దానివల్ల ప్రజల్లో నమ్మకం కూడా పెరుగుతుంది, రైట్. పారదర్శకత పెంపు అనేది జరగాలి. ఈ నివేదికలను ప్రచురించడం లేదా సమావేశాల వివరాలను ఆన్లైన్ లో కూడా పెట్టొచ్చు, ఇప్పుడు అందుబాటులో చేయొచ్చు. పరిశోధన మద్దతు బలోపేతం చేయాలి. ఇక్కడ వనరుల పరిమితుల గురించి మనం క్లియర్ కట్ గా ఇక్కడ లింక్ చేసాం.
ఇక్కడ పరిశోధన మద్దతు అంటే పెరగాలి. కమిటీలకు సరిపడే పరిశోధన వనరులు అందించడం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు నాణ్యత అయితే మెరుగుపడుతుంది. ఈ పార్లమెంటరీ లైబ్రరీ అండ్ మనకున్న రీసెర్చ్ సర్వీస్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి మన సామర్థ్యాన్ని అయితే పెంచడం అవసరం. అయితే రాజకీయ జోక్యం కూడా ఉందన్నారు కాబట్టి దాన్ని తగ్గించడం కూడా సేమ్ పాయింట్ ఇక్కడ లింక్ చేయొచ్చు. రైట్, రాజకీయ జోక్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం నిపుణులు ఏదైతే ఉందో నైపుణ్యం అనేది ఎక్కువగా కనిపించాలి. రాజకీయ జోక్యం లేదా రాజకీయ నిర్ణయాలు అనేవి తక్కువగా ఉండాలి. దాన్ని క్రాస్ చేయాలన్నమాట. రైట్, అదొకటి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రాసే పాయింట్స్ అనేవి మనం రీరైట్ చేస్తున్నాం అంటే సింపుల్. రైట్, పాయింట్ వైజ్ మనం క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్తో. రైట్, ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి ఎలా కనెక్ట్ చేయాలి? ఇక్కడ సమాచారాత్మక నిర్ణయాలు అదేవిధంగా సమర్థవంతమైన పరిపాలనకు మనం కీలకంగా ఉండేలా మనం బలమైన పార్లమెంటరీ కమిటీలుగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా అలా ఉంటే మరింత బాధ్యత మరియు పారదర్శక చట్టబద్ధత ప్రక్రియ అయితే మనం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాం. అంటే ఫ్యూచరిస్టిక్ గా అంటే ఈ పైన చెప్పిన తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే చర్యలు ఉన్నాయో అవి తీసుకుంటే మనం ఇలా చేయొచ్చు అనేది చెప్తాం. అంటే ఇక్కడ భవిష్యత్తుని ఉద్దేశించి భవిష్యత్ అనేది చెప్పడమే ఇక్కడ ముగింపు యొక్క ఉద్దేశం. రైట్, సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్ కట్ గా ఇది మన విధానం. ఈ ఆన్సర్ రాసే అప్రోచ్ అనేది క్లియర్ కట్ గా ఉంది. రైట్, సో అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ ఒక 2 తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు రాస్తున్నారు. దానికి సంబంధించి వ్యత్యాసం అనేది అంటే కంపారిజన్ కాదు, వి నీడ్ టు కంపీట్. అంటే కంపేర్ అంటాం, ఎప్పుడు కంపారిజన్ చేసుకోకూడదు ఒకరితో, బట్ మనం కంపీట్ చేసుకోవాలి, మనం ఇంకా మెరుగ్గా రాయాలని. రైట్, సో అయితే పార్లమెంటరీ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే సింపుల్ గా స్టాటిక్ గా మనం ఇక్కడ ఆన్సర్ అయితే కనిపించింది. స్టాటిక్ పార్ట్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్ గా మనకి పార్లమెంటరీ కమిటీలు 2 రకాలని, శాశ్వత కమిటీలు, ఇది మనకి ప్రసన్న రాశారు ఆన్సర్ అనేది. పార్లమెంటరీ కమిటీలు ప్రాధాన్యం చెప్పారు. అంటే ప్రాధాన్యం అంటే ముఖ్యంగా ఇక్కడ రోల్ లేదా సిగ్నిఫికెన్స్ పార్ట్ లో మనం చెప్పొచ్చు. సో వివిధ శాఖల మంత్రులు సంబంధిత విభాగాలకు సంబంధించి నివేదికలు పరిశీలించడం, కమిటీలు బిల్లులకు క్షుణ్ణంగా రాయడం, వాటి మీద అభిప్రాయాలు స్వీకరించి చట్టాలకు కావాల్సిన సవరణలు సూచించడం, ఇవన్నీ మనకి ఏదైతే రోల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సవరణలు, పార్టీ ఆదేశాలకు మేరకు బిల్లు పరిశీలన పారదర్శకత ఉండడం, ఇవన్నీ మనకి ప్రాధాన్యత పోషించే పాత్రకు సంబంధించి కూడా చెప్పారు. అయితే ఇందులో సమస్యలు ఏమున్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. వచ్చే బిల్లుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని. పిఆర్ఎస్ ఇందాక చెప్పినట్టు పార్లమెంటరీ లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం మనకి ఇక్కడ గణాంకాలు కూడా లింక్ చేశారు. అదే మేజర్ రిపోర్ట్స్ కానీ నివేదికలు కానీ మనకి ఇంపార్టెంట్. రైట్, విస్తృత ప్రయోజనాలు ఉన్న బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలన పంపడం, లేదని ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి, వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఇవి కూడా రిలవెంట్ అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనే ఉదాహరణలు అనేవి తీసుకొచ్చారు. తీసుకోవాల్సిన చర్యలు ఆర్థిక రంగం కావచ్చు, సాంకేతిక రంగం అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇక్కడ అధిక ప్రాధాన్యం వల్ల కొత్త ఏర్పాటు చేయాలనేది కూడా రాశారు. సో వీటి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా జరగాలి అనేది కూడా రాశారు. సో అయితే తప్పనిసరిగా పంపేలా చర్యలు, ఎక్కువ బిల్లుని తీసుకున్న నిర్ణయాలను పార్లమెంటరీ తప్పనిసరిగా చర్చించాలని. రైట్, వెరీ గుడ్. సో అయితే పార్లమెంటరీ కమిటీల్లో సాంకేతిక నిపుణులను, ఆయా రంగాల నిపుణులను ప్రాధాన్యం ఇస్తూ వాటిలో లోతైన చర్చల ద్వారా కమిటీలను బలోపేతం చేయడం ద్వారా మెరుగైన శాసనాలను రూపొందించవచ్చు. క్లియర్ కట్ గా ముగింపులో ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తును ఉద్దేశించి రాశారు. వెరీ గుడ్. ఇన్ టోటాలిటీ ఆన్సర్ అయితే కంప్లీట్ జనరలైజ్డ్ గా బాగుంది ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సిఏ రిలేటెడ్ ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడు సిఏ రిలేటెడ్ ఇంట్రడక్షన్ రాసి తర్వాత మీరు ఈ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి అనేది స్టాటిక్ గా రాసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కాబట్టి మొదటిగా మనం ఇంట్రడక్షన్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేసి తర్వాత దీనికి సంబంధించి, అంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మీ ఈ రకాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటరీ కమిటీ రకాలు దాన్ని ఫ్లో చార్ట్స్ లో చూపించవచ్చు. అది ఇంకా ఈజీ ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రాధాన్యత బాగానే రాశారు. ఎక్స్క్లూజివ్ గా మనకి ఇచ్చిన చర్చించండి కీవర్డ్ క్వశ్చన్ ట్యాగ్ ని అనుసంధానించి వెరీ వెరీ గుడ్. టోటల్ గా ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఎంతవరకు రాయాలో అంతవరకే రాశారు. ఈ 2 pages అనేది మెయింటైన్ చేయండి సరిపోతుంది. టోటల్ గా ఈ ఆన్సర్ కి మనం 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ ఆన్సర్ ఒకటి చూద్దాం. అందులో ఏం చేసుకోవాలి తేడా, ఇందులో ఏం చేసుకోవాలి. ఇది జయప్రకాష్ రెడ్డి రాశారు, రీసెంట్ గా స్టార్ట్ చేశారు రాయడం. అయితే 17వ లోక్సభలో కేవలం 14 బిల్లులు మాత్రమే ఆమోదించడం. ఇది ఇందాక ఆన్సర్ లో కూడా చూసాం సేమ్.
మధ్యలో ఇచ్చిన గణాంకాలని స్టార్ట్ ఫాస్ట్ మనకి ఫస్ట్ లోనే ఇంట్రడక్షన్ లో కనెక్ట్ చేశారు. రైట్, వెరీ గుడ్. అయితే కమిటీ స్వరూపం ఏంటి అనేది ఇక్కడ స్టాటిక్ కనెక్ట్ చేస్తారు. ఇది మనకు ఆర్డర్ అనేది స్టాటిక్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ స్టాటిక్. వెరీ గుడ్. కమిటీల రకాలు అనేది ఒక ఫ్లో చార్ట్స్ తో చూపించారు. వెరీ వెరీ గుడ్. ఇది మనకి ఇక్కడ స్పేస్ మీరు 4 సైడెడ్ బార్డర్స్ లో తీసుకోవాలి ఇక్కడ. ఓకే, అప్పుడే మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు చేస్తారని. ఓకే, ప్లేస్ మెయింటైన్ చేయడం అనేది మీకు బార్డర్స్ అనేవి ఉండాలి, అది చూసుకోండి. అయితే ఇది రైట్ సైడ్ మన కార్నర్ లో ఈ ఫ్లో చార్ట్ అనేది తీసుకుంటే మీకు ఇంకా క్లమ్జీలో ఉండదు, సో స్పేస్ ఎక్కువ పట్టదు. సో అయితే టోటల్ గా వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. టైం లిమిట్, వర్డ్ లిమిట్ ఉంది కాబట్టి మనకి 150 to 200 అది చూసుకోవాలి. ఆర్టికల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. వెరీ గుడ్. సో కమిటీల పాత్రకి సంబంధించి కూడా ఇక్కడ మినీ పార్లమెంట్ అనేది కీవర్డ్, స్పెషల్ కీవర్డ్ అండ్ ఇంపార్టెంట్ కీవర్డ్ అన్ని ఆన్సర్స్ లో కంపల్సరీ ఉండాల్సింది. రైట్, అది చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రాధాన్యతకి సంబంధించి లేదా పాత్రకు సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే రాశారు. లాభాలకు సంబంధించి రాశారు. తగిన ఆధారాలతో జవాబుదారీతనాన్ని పెంపొందించే అవకాశం ఉంది దీంతో. దాంతోపాటు మనకి పౌర సమాజ భాగస్వామ్యం కూడా ఇక్కడ పెరుగుతుందని, కమిటీల నిజాయితీ, జవాబుదారీతనం పెరగడం, ప్రత్యక్షంగా వీక్షించడం. ఇంత లెందీ పాయింట్స్ కాకుండా సింపుల్ గా రాయడానికి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి 17-18 లోక్సభ సభ్యులను పరిశీలిస్తే దాదాపు 10% నేరారోపణ కలిగి ఉండడం కూడా ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి మనకి ముగింపు చెప్తున్నారు. అంటే ముగింపుకి వచ్చేసరికి భారతీయ శాసన ప్రక్రియలో పార్లమెంటరీ కమిటీలు వాటి ప్రభావం ఎంతైనా అవసరం, జవాబుదారీతనం, నైతికత పెరగాలంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడగలిగినప్పుడే పౌరుల సమగ్రత కాపాడబడును అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ టోటల్ గా చూసుకుంటే ఇక్కడ టైం, అదేవిధంగా వర్డ్ లిమిట్ కి సంబంధించి మనం ఎక్కువ మీకు స్టాటిక్ పార్ట్ లో ఎక్కువ వెచ్చించారు. సో ఇక్కడ మనం ఛాలెంజెస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, సమస్యలు కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ లాభాలు అనేది మనం లాభాలు అదేవిధంగా పాత్ర రెండిటికి కనెక్ట్ చేసేయాలి. ఇక్కడే కనెక్ట్ చేసేసి దీన్ని హోల్ గా ఒక 4 to 5 సెంటెన్సెస్ లో విత్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. మీకు సవాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఎన్లార్జ్ చేయాలి, సవాల్ అనేది ఇక్కడ పెంచాలి, అది చూసుకోండి. ముగింపుకు వచ్చేసరికి బాగానే ఉంది. సవాళ్ళు పెంచి ఇక్కడ మళ్ళీ తీసుకోవాల్సిన చర్యలు, అంటే ఇక్కడ జవాబుదారీ నైతికత పెరగాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పాలి కదా. రైట్, తీసుకోవాల్సిన చర్యలు కూడా రాయాలి. రైట్, ఒక ఆన్సర్ మనకి కొత్తగా రాస్తున్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో తెలియకపోతే అది చాలా లాస్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడు రాస్తూ ఉండడం, వాళ్ళకి అభివృద్ధి చెందాలి. డైలీ డే బై డే మనం ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. అందుకని ఈ ఆన్సర్ కూడా మనం చూపిస్తున్నాం. చాలా మంది ఆన్సర్స్ రాసి ఉండొచ్చు, చాలా మంది పంపించడానికి కూడా భయపడుతున్నారు, తప్పులు ఉంటాయేమో. పర్వాలేదు, డోంట్ వరీస్. ఇక్కడ మేజర్ గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ చూపిస్తున్నప్పుడు కూడా మీ ఆన్సర్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వీడియో చూస్తూ మీ ఆన్సర్ మీరే ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ అండ్ స్టాటిక్ పార్ట్ కూడా బాగానే రాశారు. స్టాటిక్ పార్ట్ స్టార్టింగ్ టైప్స్ కూడా, దాంతోపాటు కమిటీ పాత్ర కొంత లెందీ అయింది, దాంతోపాటు లాభాలు, ఇవన్నీ కొంత చూసుకుంటే సవాళ్ళు అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ పెంచాలి, అది చూసుకోండి. ఓవరాల్ గా ఈ ఆన్సర్కి అయితే మనం క్లియర్ కట్ అప్రోచ్ అయితే బాగుంది. దానికి సంబంధించి రీసెంట్ నివేదికలు కూడా లింక్ చేశారు కాబట్టి 4.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. ఫస్ట్ గా రాస్తున్నారు కాబట్టి కొన్ని మిస్టేక్స్ మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. కంపల్సరీ మీరు రీచ్ అవుతారు. మెయిన్స్ సెక్షన్ ఫ్రీ ప్రోగ్రామ్ అనేది టార్గెట్ అయితే అది అందరితోనే రాయించే లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే నెక్స్ట్ డే 12-20 క్వశ్చన్ ఏంటి, డే 12 సంబంధించి క్వశ్చన్ ఫర్ 10th July 2024 కి సంబంధించి ఇవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. సామాజిక నిబంధనలు మరియు విలువలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా సబ్జెక్ట్ సమాజం సంబంధించి మనం ఇక్కడ తీసుకున్నాం. సామాజిక నిబంధనలు మరియు విలువలపై సామాజిక మాధ్యమాలు అనే టాపిక్ మీద మనం తీసుకుంటున్నాం. అంచనా వేయండి, ఇవాల్యుయేట్ అనేది ఇక్కడ కీవర్డ్ గా, ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్స్ గా, సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్ కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్స్ గా తీసుకుంటున్నాం. ఇవాల్యుయేట్ అంటే ఏంటో మనం ఆల్రెడీ 15 క్వశ్చన్ ట్యాగ్స్ తీసుకున్నాం ఒక సపరేట్ వీడియోలో, అది చూసి ఎవరైనా చూడకపోతే చూడండి, కంపల్సరీ అవి చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎంత డిఫికల్ట్ ఇచ్చినా మీరు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి తెలుసుకుంటే. ఓకే, రాసి పంపించండి. మీ ఆన్సర్స్ యాప్ లో అసైన్మెంట్ సెక్షన్స్ లో ఉంటుంది. విత్ ఇన్ టైం లిమిట్ లో పంపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.